హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఎండాకాలం అనేసరికి పిల్లలకి ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా బ్రెడ్ కస్టర్డ్ని తయారు చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ కస్టర్డ్ రెసిపీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 3 కప్స్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు బాగా మరిగించుకోవాలి. పాలు ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీరు స్వీట్నెస్ బట్టి వేసుకోవచ్చు. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్న సైజులో తీసుకున్నా కాబట్టి 7 తీసుకున్నాను. ఒకవేళ మీరు పెద్ద సైజులో తీసుకున్నట్టయితే ఒక 4 to 5 సరిపోతాయి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్స్ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని తీసుకొని ఫస్ట్ వీటికి సైడ్స్ కుండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసాలి. ఇలా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక బ్రెడ్లో 4 పీసెస్ లాగా డివైడ్ చేసి కట్ చేశాను. మీరు కావాలంటే బ్రెడ్ స్లైసెస్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా హాఫ్గా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. సో మిగతా బ్రెడ్స్ అన్ని కూడా ఇలానే కట్ చేసి తీసుకోవాలి. బ్రెడ్స్ అన్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్ అన్ని బాక్స్లోకి పెట్టుకున్నాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన కస్టర్డ్ మిక్స్ని దీనిపై నుండి యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ లిక్విడ్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు సెకండ్ లేయర్ లాగా బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఇలా సెకండ్ లేయర్ లాగా పెట్టుకున్నాక మళ్ళీ పైనుండి కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా కస్టర్డ్ లిక్విడ్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ థర్డ్ లేయర్ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా 3 లేయర్స్ లాగా బ్రెడ్ పీసెస్ని పెట్టుకున్నాక పైనుండి ఇలా కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ లిక్విడ్ మొత్తం యాడ్ చేసుకున్నాక పైనుండి సన్నగా కట్ చేసిన బాదం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన పంకిన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ని ఇలా పైనుండి గార్నిష్ చేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మూత తీసి ఈ బ్రెడ్ కస్టర్డ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బ్రెడ్ కస్టర్డ్ని కూల్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.